హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా తల్బాత్ కంపెనీ నన్ను అయితే 2 days సస్పెండ్ చేసింది. దానికి రీజన్ ఏంటనేది నేను మీకు వీడియోలో చెప్తా, కాబట్టి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. తల్బాత్ కంపెనీ సస్పెండ్ చేయడానికి మనకి మూడు విధాలుగా సస్పెండ్ చేస్తారు. ఒకటి, కస్టమర్ నుంచి మనకి మిస్బిహేవియర్, అంటే మన బిహేవియర్ బ్యాడ్ గా ఉన్నా, లేదంటే మన డ్రెస్ అనేది నీట్ గా లేకపోయినా, అటువంటి విషయాల్లో కస్టమర్ కంప్లైంట్ చేస్తే మనం సస్పెండ్ చేస్తారు. దాంతోపాటు కొన్ని మాట దగ్గర, రెస్టారెంట్ దగ్గర తల్బాత్ పెట్రోల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మన యూనిఫామ్స్ కానీ, హెయిర్ కానీ, దాంతోపాటు ప్లస్ మన షూ కానీ ఏది నీట్ గా లేకపోయినా, ప్లస్ మన నెయిల్స్ కూడా చెక్ చేస్తారు. నెయిల్స్ కూడా నీట్ గా కట్ చేసుకోకపోయినా దాన్ని సస్పెండ్ చేసే రైట్ అయితే వాళ్ళకు ఉంది. దాంతోపాటు కార్ పార్కింగ్ అనమాట. కొన్ని చోట్ల, కొన్ని రెస్టారెంట్స్ లో కొన్ని చోట్ల కార్ రైడర్స్ ఇక్కడ పార్క్ చేయకూడదని చెప్పి వాళ్ళ రూల్స్ ఉంటుంది. కొంతమంది కెప్టెన్స్ అనేది తెలియని వాళ్ళకి చెప్తారు ఇక్కడ కార్ పార్క్ చేయొద్దని చెప్పి, కొంతమంది అయితే చెప్పరు. ఆ విధంగా నేను ఒక దుక్కున కార్ అయితే పార్క్ చేశాను రెస్టారెంట్ ఎదురుగుండా. దానికైతే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది 2 days అనమాట. ఆదివారం నైట్ 7:15 నుంచి మంగళవారం నైట్ 7:15 వరకు నన్ను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు మంగళవారం, ఈ రోజు నైట్ 7:15 మళ్ళీ నేను వర్క్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. మీరు ఎవరన్నా తల్బాత్ కంపెనీలో కొత్తగా వచ్చేవాళ్ళు కానీ, వచ్చిన వాళ్ళు కానీ ఇటువంటిది అయితే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మిమ్మల్ని సస్పెండ్ చేశారంటే మళ్ళీ మీరు 2 days 3 days వర్క్ చేయడానికి అయితే ఉండదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మీరు ఇన్ఫర్మేషన్ నాలాగే తల్బాత్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి, ప్లస్ దాంతో కొత్తగా ఎవరైతే వచ్చారో దానికి కూడా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇది మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.